డెఫినెట్లీ చాలా బాగుంది మూవీ అయితే. సినిమా రిలీజ్ కు ముందు చాలా మంది సీరియల్ అన్నారు, ఆహా. ఇప్పుడు మీరు ఏమంటారు? అంటే నేను ట్రైలర్స్ చూడనండి, నేను డైరెక్ట్ వచ్చేసి మూవీ చూసేస్తా, సో ఇట్ ఇస్ నైస్. ఓకే, అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ అంటారు కొంతమంది, బట్ మీరేమంటారు? అట్లేం లేదు, ఈ మూవీలో మాత్రం చాలా మంచిగా తీసినారు అనమాట. Okay. ఆయన కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. వెంకీ ఇంకా చిరంజీవి కాంబినేషన్ ఇస్ అమేజింగ్. అంటే చిరంజీవికి తగ్గట్టు ఆ సీన్స్ మాస్ సీన్స్ ఉన్నాయి. డెఫినెట్ అంటే ఈసారి చాలా కామెడీగా ట్రై చేస్తున్నారు కదా, దట్ ఈస్ నైస్. ఆయనకి సెట్ అయింది, సెట్ కాదేమో అనుకున్నాం కానీ మంచిగా ఉంది. బాగుంది. ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఈ సంక్రాంతి హాలిడేస్ నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. వింటేజ్ చిరంజీవి వచ్చిండు, వింటేజ్ చిరంజీవి కనిపించింది ఇందులో. చాలా బాగుంది. అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకా డబల్ అయింది. చాలా బాగున్నాయి. ఇద్దరు ఫేవరెట్ స్టెప్స్, ఆయన సాంగ్ మీద ఈయన డాన్స్ చేసిండు, చిరంజీవి పాట మీద వెంకటేష్ డాన్స్ చేసిండు, వెంకటేష్ పాట మీద చిరంజీవి డాన్స్ చేసిండు. చాలా బాగుందండి. ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది, ఆడియన్స్ కి నచ్చుతుంది. ఇప్పటి వరకు వెంకటేష్ అండ్ చిరంజీవి కాంబినేషన్ లో రాలే కాబట్టి దిస్ విల్ బి అ సూపర్ హిట్. బాగుంది జోడీ, కామెడీ బాగుంది, స్టోరీ బాగుంది, అన్ని బాగున్నాయి. సూపర్ ఉండే, క్రేజీ ఉంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత హైప్ ఎలా ఉంది? సూపర్. అంటే చిరంజీవి గారికి 70 ఏజ్ లో అంటే రొమాంటిక్ ఇదంతా అట్లా ఏం లేదు, స్టిల్ యంగ్. సీరియల్ లో ఏం లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది, అందరికి నచ్చుతుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ అంటే కావాలని పెట్టి నెసరీ. నయనతార గారు ఎలా యాక్ట్ చేశారు? సూపర్, నైస్. యా, ఇట్ విల్ బి సూపర్ హిట్. మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? మాకు నచ్చిన ఎలిమెంట్ ఫాదర్ ఎమోషన్స్, సాంగ్స్ ఎట్లా అనిపించినాయి మేడం? క్రేజీ ఉన్నాయి. యా, ఎస్, అవును. లేదు, మైనస్ నాకేం కనిపించలేదు. నేనైతే మూవీ ఎంజాయ్ చేసిన, ఎక్కడైనా బోరింగ్ గా అనిపించింది? బోరింగ్ ఏం లేదు.